బీజేపీ పొలిటికల్ ప్లానింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, మోడీ పేరుతో సోమనాథ్ దేవాలయం గురించి ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది కదా. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆంధ్రజ్యోతి రాసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఇంగ్లీష్, హిందీతో పాటు ఇలా ఈ ఆర్టికల్ సర్క్యులేట్ అవుతా ఉంది. ఎందుకని? రెండు రీజన్స్. ఒకటి, సోమనాథ్ దేవాలయం అంటే దేశం అంతా పాపులర్, ఒక సెంటిమెంట్, ఎమోషన్. అన్నిటికీ మించి 100 ఏళ్ల పాటు ఆ దేవాలయం మీద దాడి జరిగిందని, అక్కడున్న సంపదని కొల్లగొట్టారు అని మనం చదివి ఉంటాం కదా. అలాంటి తొలి దాడికి 1000 ఏళ్లు అని గుర్తు చేయడంతో పాటు ఆ ఆలయాన్ని పునరుద్ధరించడం అనే ప్రక్రియ అంతా మోడీ జమానాలో జరిగింది కదా గుజరాత్ లో. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సోమనాథ్ ఆలయ ట్రస్టీ కూడా మోడీనే అనే విషయాన్ని చెబుతూ ఈ ఆర్టికల్ సర్క్యులేట్ అవుతా ఉంది, పాపులర్ అవుతా ఉంది. ఇది చూసినప్పుడు అక్రాస్ ద పొలిటికల్ ఐడియాలజీస్ ఏమనిపిస్తుంది? సోమనాథ్ అంటే మనలో చాలా మందికి ఒక ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ ఉంటుంది. ఇలా జరిగిందా అని ఆలోచిస్తాం కదా. ఆ ఆలోచనని తట్టి లేపటం ఈ ఆర్టికల్ ఉద్దేశం. బీజేపీ ఇంత లోతుగా బ్యూటిఫుల్ గా ప్లాన్ చేస్తుంది కాబట్టి మిగతా అడ్వాంటేజెస్ అన్ని ఎన్నైనానండి, ఈసీ, జ్ఞానేష్, ఏవైనా చెప్పండి, అవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతున్నాయి. కోర్ స్ట్రెంగ్త్ అయితే ఈ ప్లానింగ్ రీసోర్స్ఫుల్ గా, చాలా ఆర్గనైజ్డ్ గా, మెటిక్యులస్ గా జనాన్ని కీ చేయటం. అవునా కదా? మీరు చూసారా ఈ ఆర్టికల్? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇలా ఇంకా ఏ పార్టీ అయినా ప్లాన్ చేయగలదా? అంత సత్తా ఉందా ఎవరికన్నా?